అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు పరిష్కారం. మా అత్తగారు గోడచాటు నుంచి నేను మాట్లాడుతుంటే వింటుందమ్మా అన్న కూతురు రచనను చూసి నిట్టూర్చింది విమల. విమల రచన తల్లి. ఏమ్మా, ఏం చేయాలో చెప్పవేంటి అంది విసుగ్గా రచన. ఏం చెప్పాలి రచన? మీ అత్తగారి సంగతి నాకేం తెలుసు? మీ మాటలు వినడానికి నిల్చుంటుందా, లేదా ఆవిడ అక్కడ ఉన్న సంగతి తెలియక నువ్వు వచ్చి మాట్లాడుతున్నావో నాకు తెలియదు కదా అంది విమల. నువ్వు అత్తగారివేగా, నీ కోడలుందిగా, అందుకే మా అత్తగారిని వెనకేసుకొస్తున్నావా అంటూ ప్రశ్నించింది రచన. చెల్లును చరిచినట్టయింది విమలకు. క్షణకాలం మాటలు రాలేదు. కానీ అంతలోనే తేరుకొని, రచన, నిజమే, నేను అతనే, నేను అలా చాటుగా విన్నానా అంటే 1-2 సార్లు విన్నాను, అది తప్పని తెలుసు కూడా అంది విమల. అమ్మా, మరి ఇప్పుడు నా ప్రశ్నకు జవాబేంటి? ఎందుకో నువ్వు అలా చేసావంటే మనసు ఒప్పుకోవడం లేదు అంది రచన. రచన, నేను నీకు అమ్మని కనుక నీకు అలా అనిపించడం సహజం. ఇలా చాటుగా వినడాన్ని ఈజ్ డ్రాపింగ్ అంటారని నీకు తెలుసు. ఇది సహజంగా చాలామందికి ఉంటుంది. ఒక్కోసారి అనిపిస్తుంది మానవ సహజమా అని కూడా. కానీ మంచి అలవాటు మాత్రం కాదు. కోడలు రాగానే ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుందేమో అని నాకు అనిపించింది. కోడలు దాకా ఎందుకు, కూతురు మాట్లాడినా వినేవాళ్ళు ఉన్నారు. ఆ మాటలు అందరికీ విడమిర్చి చెప్పేవారు ఉన్నారు. కొత్తగా వచ్చిన కోడలికి అత్తవారిల్లంతా కొత్తే. వారి అలవాట్లు, మాటలు అన్నీ కొత్తే. అవన్నీ ఎవరికైనా చెప్పుకోవాలి అని అనిపిస్తుంది. అందుకే అమ్మకు, అక్కకు అలా చెప్తారు. విన్నవారు అలవాట్లో తేడా ఉంటుందిలే, నెమ్మదిగా అలవాటు అవుతావు, కంగారు పడకు అని చెప్తే బాగానే ఉంటుంది. కొందరు చెప్తారు, మరికొందరు ఆ అలవాట్లను మనుషులను వెక్కిరిస్తారు. అవి కాస్త అత్తవారింటికి చేరతాయి. మాటలిహ అనుమానం మొదలు. ఎప్పుడు కోడలు పుట్టింటి వాళ్ళతో మాట్లాడినా ఇలా ఎన్నో రకాలు. ఒకవేళ అత్తింటి సంగతులు కోడలు పుట్టింట చెప్పకపోయినా ఇంకొకరి ఇంట్లో జరిగింది కాబట్టి మనకు జరుగుతుందేమో అన్న భావన వస్తుంది. ఒకవేళ అత్త కోడల మధ్య అలా లేకపోయినా కావాలని అత్తగారి సంగతులు తెలుసుకొని ఆ అమ్మాయి పుట్టింట చెప్పి వాళ్ళు ఏమీ అనకపోయినా మళ్ళీ ఆ అమ్మాయి అత్తగారి దగ్గర ఉన్నవి లేవని కల్పించి చెప్పేవారు ఉన్నారు. పాపం, ఎంత మంచిదైనా ఆవిడ మనిషేగా. అపార్థాలు మొదలు. ఇలా చెప్తూ పోతే ఎన్నో రచన. అంతేలేదు వీటికి. అందుకే అసలు నీకు ఏం చెప్పాలి తెలియడం లేదు అంది విమల. మరి నువ్వు మానేసావా అమ్మ అంది బాధగా రచన. మానేశాను రచన. నాకే తప్పు అనిపించింది. అంతేకాదు, నాకు అనవసరం అని కూడా అనిపించింది. ఎంత బాగా చూసినా అత్త అత్తే, తల్లి ఏనాడు కాదు అనేది నిజం. పర్వాలేదు, ఏం చెప్పుకున్నా అని వదిలేశా అంది విమల. ఇప్పుడు నేనేం చేయాలి? మళ్ళీ మళ్ళీ జరిగితే అంది రచన. సరే, ఒక పని చేయి. మీ అత్తగారు నువ్వు ఏ సమయంలో మాట్లాడుతున్నా వస్తుందేమో చూడు. అలా జరిగితే అత్తయ్య ఏమైనా పని చెప్పడానికి వచ్చారా అని అడుగు. ప్రతిసారి తప్పేం లేదు. ఇంకా అలాగే ఉంటే ఇహ అడగడమే. కానీ అడిగే ముందు ఆవిడ మనస్తత్వం గమనించు. నువ్వు బాధపడకు, ఆవిడ్ని బాధ పెట్టకు, సరేనా? చూద్దాం అంది విమల. సరే అమ్మా, ఉంటా మరి అంటూ ఫోన్ పెట్టేసి రచన వెనుతిరిగింది. కొద్ది దూరంలో అత్తగారు కుసుమ నించుని ఉంది. ఏమైనా పని చెయ్యాలా అత్తయ్య అంది నెమ్మదిగా. అబ్బే ఏం లేదు అంటూ గబగబా లోనికి వెళ్ళిపోయింది. అలా 4-5 సార్లు జరిగిన తర్వాత కుసుమ అలా వెళ్ళడం తగ్గించేసింది. ఏ గొడవ లేకుండా సమస్య పరిష్కారమైంది అని రచన, విమల ఆనందించారు. మాట జాగ్రత్తగా మాట్లాడితే పరిష్కారం తేలికే. కానీ ఇలాంటి పరిస్థితులు అందరికీ ఒకేలా ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. ఆలోచించి పరిష్కారం కోసం వెతకాలి అంది విమల. నిజమే అంటూ తల్లి కూతుళ్ళు అనుకొని సంతోషపడ్డారు. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.